ఈ చెట్టుని పెట్టయితే నేను చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్, చాలా సంవత్సరాలు అవుతుంది, 2-3 సంవత్సరాలు. అయితే ఇది ఇన్ని రోజులకి గొల్ల వేసిందనమాట. గొల్ల చూడండి, నాకైతే ఫుల్ హ్యాపీ. ఇక మరి మా ఆయన చెప్పాడనమాట, నేను చూడలేదు, చూసావా నువ్వు అన్నాడు. ఏంటి బావా అంటే, అది టెంకాయ గొల్ల వేసినది చూడు అన్నాడు. సరే అని చెప్పేసి మళ్ళీ మీకోసం చూపిస్తాను నా హ్యాపీనెస్ పంచుకోవడానికి. ఇదిగోండి, ఇదొకటి, ఇంకా పుయ్యలేదన్నమాట పువ్వు. ఇదొకటి, ఇంకా ఇంకోటి ఉంది అటు సైడ్ ఉంది చూడండి, అది రెండోది అనమాట. 4 వేసున్నాయి ఇవి, మా ఆయన 3 అనుకున్నాడు. ఇదిగోండి, ఇదొకటి, ఇంకా ఇటు సైడ్ ఉందన్నమాట. ఇదిగోండి, అందులో ఒకటి దాగుంది చూసారా. ఇకైతే ఇది కింద నుంచి హైబ్రిడ్ చెట్టు అనమాట. ఇది మా ఊర్లో ఇచ్చారు, మా అమ్మ వాళ్ళ ఊర్లో. ఇంకా అక్కడ వాళ్ళకి పెట్టుకునే దానికి ప్లేస్ లేక నేనైతే ఇక్కడ తెచ్చేసాను. కింద నుంచి అట్లంతా కూడా కష్టపడి నరకండి అనమాట. నా తెలీదు అవి తీసేది, అయినా కూడా నేనే కష్టపడి అయితే తీసాను. ఇక అప్పుడప్పుడు వీరికి చెనక్కినప్పుడు అయితే కొడతా అన్నారు. ఇంకా ఇవి అనమాట నాటిది, మొన్న కాదు, ఇవి కూడా చాలా అవుతుంది. ఇంకా అవి పెద్ద అయ్యి చాలా రోజులు పడుతుంది కదా కాపు కాయడానికి. ఒక చెట్టు కానీ నాటిన తర్వాత పూసినా లేదా కాయ కాసినా పండినా సరే హ్యాపీనెస్సే వేరబ్బా కదా. ఇక టెంకాయ నీళ్ళకైతే కొనుక్కోవాలి కదా. నేనైతే బాగా తాతానమాట, కోకోనట్ వాటరు. ఇక ఈ గొల్లలు వచ్చిన తర్వాత అంటే ఎన్నో కాసేస్తాయని కాదు నా ఫీలింగు, మనకని ఒక చెట్టు ఉంటుంది కదా. మా వాళ్ళు అయితే అసలు ఈ చెట్టుని నాటేటప్పుడు వద్దు, ఎందుకు పైరుకంతా నీడ, పైరు పండదు అన్నారు. అయితే ఎక్కడా లేదనమాట. అంతకుముందు ఉన్నాయి పెద్ద పెద్ద మామిడి చెట్లు, టెంకాయ చెట్లు అన్నీ ఉన్నాయి. అయితే ఏంటంటే నీడ వచ్చేస్తుందని చెప్పేసి అన్నింటినీ నరికేశారంట. కానీ ఉండడానికి ఆ షెడ్, పాత షెడ్ ఉంది అక్కడ. కానీ చెట్టు ఒకటి ఉంటే చల్లగాలికి, ఎండకి, ఎండకు మంచిది కదా అని చెప్పేసి నేనైతే ఇది తిట్టారు నాటేటప్పుడు కూడా. సర్లే తిట్టినారని చెప్పేసి గెనంలోకే అది వారకొచ్చేసింది చూడండి చెట్టు అనేది. ఇక మా పిల్లలైతే పొలం దగ్గరకు వచ్చినప్పుడు వీటిని తీసి జడ కూడా అల్లుతారు. నేను చూపిస్తాను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో. వీటిని తీసి జడ కూడా అల్లుతారు. ఇంకా ఈ మట్టలు కూడా యూజ్ అవుతాయి, టెంకాయ పుల్లలు, చీపురు పనికి వస్తుందన్నమాట. ఇప్పుడైతే ఇది ఎందుకో చిర్లా బల్లా పోతుంది, మట్టలు చూడండి విరిగిపోతున్నాయి, గాలికేమో తెలియదు. ఇక బాగైనా అంటే స్ట్రైట్గా ఉన్న మట్ట ఇది చూడండి, స్ట్రైట్గా ఉంది. అది మధ్య మధ్యలో తినేస్తున్నాయి ఆకులు, పురుగులేమో. మందులు కొట్టాలి, మందులు వేస్తేనే ఏదైనా పెరుగుతుంది కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇకైతే ఈ గొల్ల అనేది ఈ టెంకాయ గొల్ల, టెంకాయలు చిన్ని చిన్ని పిందిలేస్తాయి కదా, అప్పుడు చూపిస్తాను నేను మళ్ళీ మీకు. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.